కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అత్తమ్మ కథ. రచన శ్రీ కోలారాము. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. ఏదైనా కడుపులో వేసుకోకుండా ఉండలేని పరిస్థితిలో ఇంకా పూజ ముగిసినట్టు లేదుగా. వయసు పైబడుతున్న కొద్దీ ఎందుకునో ఆకలి పదే పదే గుర్తు చేసుకుంటుంది మనసు అనుకుంది మనసులో అన్నపూర్ణమ్మ గారు. పేరుకు తగ్గట్టుగానే బంధువుల ఆలనా పాలన చూడటంలో నిజంగానే అన్నపూర్ణమ్మే ఒకప్పుడు. ఇప్పుడు కోడలి పూజలు పురస్కారాలు అన్నీ ముగించుకుని ఏదో కాస్త వండి వడ్డిస్తే కృష్ణారామ అనుకుంటూ 4 మెతుకులతో కాలం వెళ్లబుచ్చటం అన్నపూర్ణమ్మ గారికి దినచర్యగా మారింది. పూజ గదిలో నుంచి బయటకు వస్తున్న కోడలి వెంక చూస్తూ, ఏమ్మా, ఈరోజు ఇంకా వంట అయినట్లేదు, పోనీ నన్నేమైనా సాయపడమంటావా అంటున్న అత్తగారి వైపు విసురుగా చూసింది రమణి. ఏ, ఒక్కరోజు కాస్త ఆలస్యం అయితేనే ఓర్చుకోలేరా? ఇంకా టిఫిన్ పెట్టలేదనే కదా మీ దెప్పిపొడుపు. ఎవరేమైనా పర్వాలేదు, మీకు మాత్రం టైంకి అన్నీ అమర్చాలి. తన అక్కసు మొత్తం 4 మాటల్లోనే నింపేసింది రమణి. చేస్తాను, నాకేమైనా 4 చేతులున్నాయా? చూస్తూనే ఉన్నారుగా, అడగడం ఎందుకు అంటూ రుసరుసలాడింది రమణి. అయ్యో, అది ఏమీ లేదమ్మా, ఒక్కదానివే పని చేసుకోలేకపోతున్నావని అడిగాను అంతే. నాకు ఏమీ తోచడం లేదు కదా, అందుకే అంటూ ఉంటే మధ్యలోనే మాట అందుకుంది రమణి. మీకు పని లేదని తెలుసు, నాకు పని ఉందని మీకు తెలుసు. ఎందుకు చెప్పండి, మీకు టిఫిన్ అందించాలి అంతే కదా, చేస్తాను, చేయక సస్తానా అంటూ వంటగదిలోకి వెళుతున్న రమణి వైపు చూడలేక తలవాల్చుకుంది అన్నపూర్ణమ్మగారు. ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరిగినప్పటి నుంచి ఆకలి పెరిగింది. ఎందుకో ఉదయమే కాస్త ఏదైనా కడుపులో పడకపోతే ప్రాణం విరవెల్లాడుతుంది. నోరు తెరిచి ఏదీ అడగలేని స్థితిలో అన్నపూర్ణమ్మగారు కాలంలో ఒక వస్తువులా మారిపోయారు. అలా అని ఉదయమే లేచి ఏదైనా చేసుకుని తినగల అవకాశం లేదు. కాస్త ముందుగా నిద్రలేస్తే, ఎందుకమ్మా అప్పుడే నిద్రలేచావు, కాస్త రెస్ట్ తీసుకోవచ్చు కదా, నువ్వు చేయగలిగిందేముంది అంటాడు వాసు. అమ్మకు ఎందుకు కష్టం, రమణి చేసి పెడుతుంది కదా అనుకుంటూ. అప్పటికీ అన్నపూర్ణమ్మగారు ఖాళీగా ఉండరు. పెరట్లో కూరగాయల విత్తనాలు వేశారు. ఉదయం సాయంత్రం దాదాపుగా 2 గంటల సమయం పెరటికే కేటాయిస్తుంది. తాజా కూరగాయలు తెంపుకొచ్చి కోడలికి అందిస్తుంది. తన పని తాను చేసుకుంటుంది. కోడలికి ఏమాత్రం పని కనిపించాలనుకోదు. 4 ఇడ్లీ కాస్త అల్లం చట్నీతో రమణి అందించిన ప్లేట్ అందుకుంటూ, పండుగొస్తోంది, పిల్లలేమైనా ఫోన్ చేశారా వస్తున్నట్టు? పెళ్లి జరిగిన తర్వాత మొదటి పండగ కదా, వస్తే కాస్త ఇల్లు కళకళలాడుతుంది అనిపించి అడిగేసింది ఉండబట్టలేక. లేదు, సెలవులు దొరకడం లేదట, కొత్తగా వేరే ఇల్లు తీసుకున్నారట, ఆఫీసుకు కాస్త దగ్గరలో, మమ్మల్ని రమ్మన్నారు. ఒక వారం తర్వాత మేమే వెళ్ళి ఓ 10 రోజులు ఉండొస్తాం. మిమ్మల్ని కూడా తీసుకువెళ్దామంటే దూర ప్రయాణం కదా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందని నేనే మిమ్మల్ని తీసుకురావడం లేదని చెప్పేశాను అంటూ ఉంటే మనసు చివుక్కుమంది అన్నపూర్ణమ్మగారికి. కొత్తగా పెళ్ళైన జంట కాస్త పెద్దవాళ్లు దగ్గరుండి మంచి చెడు చెప్పి రావాలని మనసులో ఉండదా అనుకుంది. 4 ఇడ్లీ తిని ప్లేటు కడిగి వంటగదిలో పెట్టి వచ్చి కూర్చుని భగవద్గీత అందుకుంది, పారాయణం చేసుకుందాం అనుకుంటూ. ముప్పై కట్టల గోంగూర ఆకు గిల్లి అల్లం చట్నీ కోసం అల్లం కడిగి ముక్కలు చేసి అక్కడ పెట్టి, పప్పు కారం కోసం పల్లీలు, శనగపప్పు, జీలకర్ర వేయించి రమణికి పని కాస్త తగ్గించి నడుం వాల్చింది అన్నపూర్ణమ్మగారు. రాత్రి భోజనాలు ముగించుకుని అన్నీ సర్దుకుని గది తలుపులు మూయిపోతున్న రమణికి అన్నపూర్ణమ్మగారు నిద్రలో పెడుతున్న గురక చెవిని పడ్డంతో, దరిద్రం, సుఖంగా ఇంట్లో నిద్రపోగల అదృష్టం కూడా లేదు అంటూ తలుపు విసిరిగా వేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాలం గడుస్తోంది. రమణి ప్రవర్తనలో మార్పులు ఏమీ లేవు. అన్నపూర్ణమ్మ ఇంటికి భారమే,
అనే ఆలోచన తన మనసులోంచి చెరపలేకపోతోంది. అన్నపూర్ణమ్మ గారు మనసు కలతపడుతున్నా సర్ది చెప్పుకుంటోంది, చేయగలిగింది ఏదీ లేదనుకుంటూ. రమణి హైదరాబాద్ ప్రయాణం ఈ రోజే కావడంతో ఉదయమే కాస్త త్వరగా లేచింది అన్నపూర్ణమ్మ గారు. తీసుకువెళ్లవలసినవన్నీ నీటిగా సర్ది, పచ్చళ్ళు డబ్బాలో అన్నీ ఒక అట్టపెట్టెలో సర్దేసి, ప్రతి బాక్సుకు నంబర్ రాసి, బాక్సులో ఏముందో వివరంగా రాసి స్టిక్కర్స్ అంటించింది. రమణి పూజ అది ముగించుకుని తయారై వాసుకు ఫోన్ చేసింది. వాసు ఆటో తీసుకొచ్చే సమయానికి గబగబా టిఫిన్ చేసుకుని కాస్త తినేసి, కాస్త అత్తగారికి ఉంచేసి, అన్నీ నీటుగా సర్దిన బ్యాగులు లగేజీ చూస్తూ, మీకెందుకు ఈ వయసులో శ్రమ, నేను చేసుకోగలను కదా అని కూడా అనకుండానే టీవీ పెట్టుకుని చూస్తూ కూర్చుంది. ఆటో ఇంటి ముందు ఆగడంతో వాసు దిగి వస్తూ ఉంటేనే అన్నపూర్ణమ్మ గారు లగేజీ ఆటో వద్దకు ఎదురుగా తీసుకొచ్చేశారు. నీకెందుకమ్మా ఇంత శ్రమ, నేను తెచ్చుకోగలను కదా అంటున్న వాసు వైపు ఆపేక్షగా చూసింది అన్నపూర్ణమ్మ గారు. చిన్న ఆసరా మాట మనసుకు ఎంత తృప్తి కలిగిస్తుందో. తడిబారిన కన్నులు చీర కొంగుతో తుడుచుకుంది. ఈ మెప్పు కోసమేనేమో ఇంత హైరానా చేశారు అనుకుంటోంది మనసులో రమణి. చీర కొంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ వీధి గుమ్మం వైపు చూస్తోంది అన్నపూర్ణమ్మ గారు. రమణి, వాసు వస్తున్నట్టు ఫోన్ చేసినప్పటి నుంచి అన్నపూర్ణమ్మ గారు నిమిషమైనా ఖాళీగా ఉండలేదు. కొడుకు కోడలు దూర ప్రయాణం నుంచి వస్తారు, అలిసి ఉంటారు, వచ్చి పనులేమీ చేసుకోలేరని అన్నీ చేసి టేబుల్ పైన సర్ది ఉంచింది. ఇంటి ముందు ఆటో ఆగిన శబ్దానికి పరుగులాంటి నడకతో ఆటో దగ్గరికి వెళ్ళింది. 10 రోజులైంది ఇల్లు వదిలి వెళ్ళి, ఎలా ఉందో ఏమో అనుకుంటున్న రమణికి ఆశ్చర్యం కలిగించేలా ఉంది తన ఇల్లు. ఇది నిజంగా తన ఇల్లేనా అనుకునేటంత నీట్గా ఎక్కడి వస్తువులు అక్కడ ఒక పద్ధతి ప్రకారం సర్దేసి ఉన్నాయి. గుమ్మాలకి పెద్ద బంతిపూల దండలు కట్టి మధ్య మధ్య మామిడాకులతో దేవాలయంలా ఉంది. ఎందుకో అత్తగారిని తలెత్తి చూడలేకపోయింది రమణి. హైదరాబాదులో ఉన్న 10 రోజులు కోడలికి ఎంతగా చేసింది. ఒక అత్తలా కాదు, తల్లిలా. కాని ఏ ఒక్కరోజు అత్తగారు అనే గౌరవంతో తన కోడలు తన్ని చూడలేదు. ఎందుకొచ్చారు మా ప్రాణాలు తీయడానికి అనే చూపులు ఎన్నోసార్లు గుండెను సూటిగా గుచ్చుతూ ఉంటే ప్రాణం విలవెల్లాడిపోయింది. తనకు కనీసం ఒక్కరోజైనా అత్తయ్య భోజనం చేశారా, ఏదైనా వంట చేయమంటారా, సిటీలో అలా సాయంత్రం తిరిగి వద్దాం, మేము ఆఫీసు నుంచి వచ్చే సమయానికి రెడీగా ఉండండి అంటుందేమో అని ఎదురు చూసింది. అటువంటి స్పందన ఏదీ కనిపించలేదు తన కోడల దగ్గర నుంచి. తను ఉన్న 10 రోజుల్లో ఒక్కరోజు కూడా వంటగదిలోకి రాలేదు. 9:30కు లేచి చకచక తయారై ఆఫీసుకి వెళ్లడమే కాని పట్టుమని 10 నిమిషాలు తనతో మాట్లాడింది లేదు. ప్రైవేట్ జాబులు ఇంతే అత్తయ్యా, మీరే ఏదో ఒకటి చేసుకు తినేయండి అనేది. తీరా చూస్తే సరుకులేమీ ఉండేవి కావు. చాలి చాలని టిఫిన్తో ఏ రాత్రి 11కో కొడుకు కోడలు వచ్చే వరకు ఎదురు చూడడం, వాళ్ల భోజనాల తర్వాత కాస్త తినేసి అన్నీ శుభ్రంగా కడిగి సర్ది పడుకునేసరికి రాత్రి 12 దాటేది. ఏ రోజు అత్తయ్యా మీకెందుకంత శ్రమ అనలేదు. పైగా ఏదైనా అడిగితే సిటీలో అన్ని ఖర్చులే, రూపాయి మిగలడం లేదు, పైగా మాట అంటూ రుసరుసలాడేది. అంతా గుర్తు రావడంతో రమణి మనసు బాధపడింది. అత్తయ్య కూడా ఇలాగే బాధపడి ఉంటుంది కదా నా ప్రవర్తనకు అనుకుంది. రమణి గబగబా స్నానం చేసి దేవుడికి దండం పెట్టేసి వాసుని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లమని చెప్పి అన్నపూర్ణమ్మ గారి రూంలోకి వెళ్ళింది. కొత్తగా తన రూంలోకి వచ్చిన రమణిని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ గారు. ఏమ్మా, ఏదైనా పనుందా, పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంటూ ఉన్న అన్నపూర్ణమ్మ గారి మాటలు కాదంటూ చేతిని అడ్డంగా ఊపుతూ, రండి అత్తమ్మా, అందరం కలిసి ఒక్కసారి టిఫిన్ చేద్దాం. ఇన్ని రోజులు మీ పట్ల తప్పుగా ప్రవర్తించాను, క్షమించండి. మీ కూతురు లాంటి దాన్ని కదా. కూతురులాంటి కాదమ్మా, కూతురివే నాకు, కోడలైనా కూతురైనా ఒకటే కదా అంటూ ఉంటే కంటనీరుతో అన్నపూర్ణమ్మ గారిని కౌగిలించుకుంది రమణి. ఒక్క కౌగిలింత చాలు కదా మనసులోని వేదన తీర్చడానికి, అత్తమ్మ చేతి స్పర్శ చాలు అమ్మ ప్రేమను తలపించడానికి అనుకుంటూ అన్నపూర్ణమ్మ గారి చేతుల మధ్య ఒదిగిపోయింది రమణి. చూస్తున్న వాసు అధరాలపై చిన్న చిరునవ్వు. అమ్మకు ఓ కూతురు లభించింది, రమణికి అమ్మలేని లోటు తీరింది అనుకుంటూ. మీరింతవరకు అత్తమ్మ కథ విన్నారు. రచన శ్రీ కోలా రాము, వినిపించిన వారు పప్పు భోగరావు. ఈ కథ
సాక్షి ఫండే ఆదివారం 2020 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి